చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకు సిట్ నివేదిక, గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గేమ్ చేంజర్గా గుర్తించే పారిశ్రామిక హోదా, ఇజాలన్నిటిలో టూరిజమే అత్యంత కీలకమన్నారు చంద్రబాబు. అభివృద్ధిలో ఎంఎస్ఎంఈలే వెన్నెముక అన్నారు ముఖ్యమంత్రి. క్రీడాభివృద్ధికి కూటమి కృషి చేస్తుందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, కేశినేని చిన్ని. జ్యోతి క్షేత్రానికి ఆర్టీసీ పునరుద్ధరణ, అధికారులను సమన్వయపరిచి సమస్యను పరిష్కరించిన మంత్రి నారా లోకేష్. ఎన్నాళ్ళని అదే ధోరణి అంటూ మండిపడ్డారు మంత్రి నారా లోకేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు మంత్రి. విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచన మాకు లేదు, 2029 ఎన్నికల లోపు విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. గత పాలనలో 2019-24 మధ్య తీసుకుంటే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. తన పెంచిన ఛార్జీల మీద తనే విద్యుత్ పోరంటూ కార్యక్రమాన్ని చేపట్టి అబాసు పాలయ్యి మళ్ళీ ఆ విద్యుత్ ఊసి ఎత్తలేదు జగన్మోహన్ రెడ్డి. ప్రతిసారి ఏదో కార్యక్రమం తీసుకోవటం, తన పాలనలో తను చేసిన అన్యాయాలని కూటమి పాలనలో జరుగుతున్నట్టు భ్రమింపజేసే ప్రయత్నం చేసి ఏదో ఒక కార్యక్రమం పోరు పేరిట తీసుకోవటం, అబాస్ పాలవటం, ఆ కార్యక్రమానికి పాత్ర వేయటం అలవాటైపోయింది జగన్మోహన్ రెడ్డికి. శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడులు, అభివృద్ధి జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో జీరో క్రైమ్ సాధించాలన్నారు సీఎం. వైఎస్ వివేకానందరెడ్డి హంతకులను పట్టించింది టెక్నాలజీనే అని పునరుద్ధరించారు చంద్రబాబు. ఏఐ ఫర్ పోలీస్ హ్యాకథాన్ 2025లో సీఎం ఉద్ఘాటన. పేదలకు సకల సౌకర్యాలతో ఇళ్లు అందజేస్తామన్నారు మంత్రి పార్థసారథి. 2014-2019 మధ్యలో కట్టిన లక్షలాది గృహాలని పేదలకు పంచకపోగా వాటినంటిని పాడు చేసి చూసాం మనం. పిచ్చి మొక్కలు మొలిచి, డ్రైనేజ్ లైన్లు పాడైపోయి, పైపులు విరిగిపోయి, కిటికీలు పాడైపోయి, ఇళ్ళన్నీ బూజు పట్టి, రోడ్లు గుంతలు పడి ఎలా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి చూసాం. ఇప్పుడు వాటన్నిటిని సరి చేసుకుంటా మళ్ళీ మంచి రూపు తీసుకొచ్చి వాటికి బాగు చేసి అన్ని సకల సౌకర్యాలతో ఆ పేద కుటుంబాలకు ఇళ్ళు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు మంత్రి పార్థసారథి. త్వరలోనే ఆ కార్యక్రమం చేపట్టబోతున్నారు. సుమారుగా 2 లక్షల పైచిలకు ఇళ్ళు త్వరలో అందించబోతున్నారు. పర్యాటక శాఖ గేమ్ చేంజర్ కాబట్టే పారిశ్రామిక హోదా ఇచ్చామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గ్లోబల్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ టూరిజం కాంక్లేవ్కు ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరయ్యారు. అన్ని ఇజాల కంటే టూరిజమే మిన్నా అని దశాబ్దాల కిందటే తాను చెప్పిన మాట నిజమవుతోందని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్ అంతా పర్యాటక రంగానిదేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పర్యాటక రంగం ద్వారానే పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉందని స్పష్టం చేశారు. వెల్నెస్, హ్యాపీనెస్ ఫ్యూచర్ డెస్టినేషన్గా ఏపీని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం పెట్టుబడులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం. ఐటీ ఉత్పత్తి పరిశ్రమలు వ్యవసాయానికంటే ఎక్కువ మందికి పర్యాటక రంగం ఉద్యోగాలు కల్పిస్తుంది. పర్యాటక రంగం 20% వృద్ధి నమోదు చేస్తుంది. ఏపీలో భక్తుల్ని, పర్యాటకులను ఆకట్టుకునేలా వెంకటస్వామి ఆలయం ఉంది. శ్రీశైలంతో పాటు మరో 10 ప్రముఖ దేవాలయాలు పర్యాటక సర్క్యూట్లో ఉన్నాయి. టెంపుల్ టూరిజం, ఏకో టూరిజం, అద్భుతమైన బీచ్లు, పురాతత్వ ఆనవాళ్లు కలిగిన ప్రదేశాలు, 1000 కిలోమీటర్ల బీచ్ లైన్, కోనసీమ, హార్స్లీ హిల్స్, ఇలా వేరువేరు అంశాలు ఏపీకి ఆకర్షణలు. ప్రస్తుతం అఖండ గోదావరి ప్రాజెక్ట్ చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. యోగాలో ప్రజలను ప్రభావితం చేసినట్టే ఆంధ్రప్రదేశ్ పర్యాటకాన్ని బ్రాండింగ్ చేయాలని యోగా గురు రామ్దేవ్ బాబాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. పర్యాటకం, వెల్నెస్ కేంద్రాలకు బాబా రామ్దేవ్ సలహాదారుగా సేవలు అందించాలన్నారు ముఖ్యమంత్రి. దేశంలో చంద్రబాబు కంటే దార్శనిక నేత, ప్రజల మంచి కోరే నేత వేరే వారు ఎవరూ లేరని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు యోగా గురువు రామ్దేవ్ బాబా. క్రియేటివిటీ, ప్రొడక్టివిటీ, ప్రొఫెషనలిజం, ఎఫిషియన్సీ లాంటి అంశాలకు చంద్రబాబు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు రామ్దేవ్ బాబా. చంద్రబాబు నాయుడు దేవుడు పంపించిన వరం అంటూ బాబా రామ్దేవ్ బాబా ప్రశంసించారు. టెక్నాలజీ సాయంతో నేర రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని పోలీసు అధికారులకు పిలుపునిచ్చారు చంద్రబాబు. వేగవంతమైన దర్యాప్తుకు పోలీసు విభాగం టెక్నాలజీని వినియోగించుకునే అంశంపై హ్యాకథాన్ నిర్వహించింది పోలీస్ శాఖ. 2019 ఎన్నికలకు ముందు అత్యంత పాశవికంగా వైఎస్ వివేకానందరెడ్డి గారిని
హత్య చేసిన విషయం దేశమంతా చూసింది. ఆ హత్యలో పాల్గొన్న నేరస్తులు ప్రముఖులకు అండతోనే హత్య జరిగింది. ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చిన్నాన్నని అత్యంత పాశవికంగా నరికి చంపిన వ్యక్తుల్ని కాపాడుకుంటూ వచ్చిన సంగతి కూడా మనం చూసాం. ఆ హత్యని కొద్దిసేపు గుండెపోటు అన్నారు, కొద్దిసేపు ప్రమాదవశాత్తు జరిగిందన్నారు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అంటూ పేపర్లు హెడ్డింగ్లు పెట్టి రాశారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించి భ్రమింపజేసి చేసిన తీరును కూడా మనం గమనించాం. ఆఖరికి టెక్నాలజీని వినియోగించుకుని ఆ నేరస్తులందరినీ పట్టుకున్న సంగతి తెలిసిందే. అందరూ ప్రముఖులే. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఇంకా ఇలా ఆ ఘటనకు సంబంధించిన చూపులన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి. అది టెక్నాలజీ పవర్. ఎంత మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసినా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులంతా శిక్షలు ఎదుర్కోక తప్పదు. ఎల్లకాలం మోసం చేయలేరు వ్యవస్థల్ని. న్యాయం గెలిచి తీరుతుంది. ఎన్ని సమస్యలు సృష్టించినా చిన్న చిన్న లూపోల్స్ని అడ్డం పెట్టుకుని తాత్కాలికంగా తప్పించుకోవచ్చేమో కానీ అంతిమంగా చట్టం చేతిలో ఇరుక్కోక తప్పదు. వాడు ఎంతటి వాడైనా సరే చట్టం ముందు తల వంచాల్సిందే. ఏది జరిగినా తాత్కాలికం మాత్రమే. అంతిమంగా శిక్ష అనుభవించక తప్పదు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. అది ఏ కేసు అయినా సరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం. గత సిబిఐ 11 కేసులు కానీ, ఈడీ 7 కేసులు కానీ, తదితర ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ప్రతి కేసులో తాత్కాలికమైన ఉపశమనం పొందుతున్నాడేమో కానీ అంతిమంగా చట్టం ముందు తల వంచక తప్పదు. ప్రతి నేరానికి శిక్ష అనుభవించక తప్పదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన నేరాలకి ఘోరాలకి యావజ్జీవ కారాగారం వేసినా సరిపోదు. ఇంకో 10 జన్మలు ఎత్తినా శిక్ష ఇంకా పెండింగ్ ఉంటుంది. అన్ని నేరాలు ఘోరాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. భయంకరమైన నేరాలు చేశాడు. గతంలో చేశాడు, మొన్న 5 ఏళ్ళు చేశాడు, ఇప్పుడు ఇంకా కొనసాగిస్తున్నాడు. మనిషిలో పాప చింతన లేదు, భయం లేదు, తప్పు చేశామన్న ఆలోచన లేదు. ఎన్ని ఘోరాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా ఆఖరికి టెక్నాలజీ ద్వారా శిక్షింపబడక తప్పదు. గుంటూరులోనే ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ హ్యాక్థాన్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పోలీస్ శాఖలో కృత్రిమ మేధ వినియోగంపై 3 రోజుల పాటు హ్యాక్థాన్ కొనసాగనుంది. తొలుత అమరావతి నుంచి హెలికాప్టర్లో గుంటూరు చేరుకున్న చంద్రబాబుకు జిందాల్ ఫ్యాక్టరీ వద్ద గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, హోంమంత్రి వంగల్పూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొత్తపాలెంలో ఉన్న జిందాల్ పరిశ్రమని చంద్రబాబు సందర్శించారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే జిందాల్ ప్లాంట్కు వచ్చారు చంద్రబాబు. విజయవాడ, గుంటూరు నగర పాలికలతో పాటు మరో 10 మున్సిపాలిటీల నుంచి నిత్యం 1400 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలను సేకరించి ఇక్కడ చేరుస్తున్నారు. ప్లాంట్లో వ్యర్థాలను వేరు చేయడం, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కంపెనీ ప్రతినిధులు వివరించారు. తరలిస్తున్న చెత్త, తయారవుతున్న విద్యుత్, దాన్ని ఎలా వినియోగిస్తున్నారనే వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంటే 2014-19 మధ్యలో ఈ ప్లాంట్కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ప్లాంట్ అందుబాటులోకి వచ్చి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్రంలో మరో 6 చోట్ల ఈ తరహా ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిందాల్ ప్లాంట్ కంటే మెరుగ్గా మిగతా వాటిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. అభివృద్ధి టీడీపీ అజెండా, విధ్వంసం వైసీపీ అజెండా అన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక సమర్పించింది. దర్యాప్తులో బయటపడిన అంశాలతో 2 రోజుల క్రితం సీల్డ్ కవర్లో సర్వోన్నత న్యాయస్థానానికి నివేదిక ఇచ్చింది. వివిధ కోర్టుల్లో నిందితులు వేసిన పిటిషన్ల వివరాలు, విచారణ పురోగతిని సిట్ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. దర్యాప్తునకు నిందితులు కల్పిస్తున్న అడ్డంకులు, సాక్షులకు నిందితుల బెదిరింపులను కూడా నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. చేసింది లుచ్చా పని, దరిద్రపు పని. దానికి మనస్తాపం చెందకుండా ఇంకా బెదిరింపులు, దౌర్జన్యాలు, వాటన్నింటిని పొందుపరిచి సిట్ సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. త్వరలో లడ్డూలో కల్తీ నెయ్యి కలిపిన దుర్మార్గుల్ని, నీచుల్ని, దుష్టుల్ని కోర్టు శిక్షిస్తుందని ఆశిద్దాం. నూతన సాంకేతికతను, అవకాశాలను అందిపుచ్చుకుని ఎంఎస్ఎంఈలు మరింతగా ఎదగాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రపంచ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నగరంలోని తాజ్ హోటల్లో నిర్వహించారు. మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారు ఎస్పీ సోమనాథ్, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్రావు, జిల్లా కలెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా
ఆంధ్రప్రదేశ్ మారుతోంది అన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఏపీలో టూరిస్ట్ ప్రాజెక్టుల వేగవంతం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటకులకు ప్రపంచ స్థాయి అనుభవాల కల్పన, స్థానిక భాగస్వామ్యాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇన్వెస్టర్ల సహకారం అవసరమని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పర్యాటక కేంద్రం 6 అంశాలతో ముందుకు వెళ్తామన్నారు మంత్రి. బ్రాండింగ్, మార్కెటింగ్, ఉత్పత్తి, ప్రాజెక్టులు, పెట్టుబడులు, భాగస్వామ్యం, టెక్ ఎనేబుల్మెంట్, క్రియేటివ్ ఎకానమీ, కెపాసిటీ బిల్డింగ్ తదితర 6 అంశాలపై ఏపీ పర్యాటక రంగం ముందుకు తీసుకువెళ్తున్నామని వివరించారు మంత్రి. పర్యాటక ప్రాజెక్టులకు సింగిల్ విండో ద్వారా అనుమతులు జారీ చేస్తున్నామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టండి, స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తామని ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు మంత్రి. పేదల పొట్ట కొట్టిన దుర్మార్గుడు, ఇంకా చెప్పాలంటే నరరూప రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. 2014-19 మధ్యలో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవారికి, కార్మికులకు, రోజువారీ కూలీలకు 5 రూపాయలకు 3 పూట్ల అన్నం పెట్టిన చరిత్ర నాటి తెలుగుదేశం పార్టీది. అలాంటి క్యాంటీన్లను మూసేసి పేదవాడి పొట్ట కొట్టాడు. వాళ్ళ కడుపు మంటను చూసి ఆనందించాడు జగన్మోహన్ రెడ్డి. అన్నా క్యాంటీన్ పేరు పెట్టి భోజనాలు పెడితే తెలుగుదేశం పార్టీ క్రెడిట్ వస్తుందనుకుంటే కనీసం రకరకాల పేర్లు మార్చాడు కదా. అన్నిటికీ నాయన పేరు, కొడుకు పేరు, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అన్ని పథకాలకు అయ్యే పేర్లు పెట్టున్నారు కదా. అలాగే రాజశేఖర రెడ్డి క్యాంటీన్ పేరు పెట్టుకుని భోజనాలు పెట్టచ్చుగా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పెట్టలేకపోయావు నువ్వు? పెడితే వాళ్ళ ప్రజలు నిన్ను మెచ్చుకునేవాళ్ళు కదా, చీ కొట్టేవాళ్ళు కాదు కదా. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 పైచీలకు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఆ పేద ప్రజలకి 3 పూట్ల కడుపు నింపుతూ వారి ఆనందాన్ని వాళ్ళ కళలో చూస్తూ ఉంది. అవే కాకుండా సింగరాయకొండలో 61 లక్షలతో నిర్మించనున్న అన్నా క్యాంటీన్ నూతన భవన నిర్మాణానికి కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి శంకుస్థాపన చేశారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. మరో కొత్త 7 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా, గ్రామీణ ప్రాంతాలంటే గుంటూరు జిల్లా దుగ్గిరాల లాంటి మేజర్ పంచాయతీలో, దుగ్గిరాలలో పసుపు కార్మికులు చాలా ఎక్కువ మంది ఉంటారు. పసుపు మిల్లులు చాలా ఉన్నాయి. అక్కడ వాళ్ళ ఇబ్బందులను చూసి నారా లోకేష్ గారి సలహాతో ఆ ప్రజల్ని, ఆ కార్మికుల్ని ఆదుకోవడానికి అక్కడ కూడా అన్నా క్యాంటీన్ పెట్టారు. అలాగే కుప్పం ప్రాంతంలో ఒకటి, ఎక్కడైతే మేజర్ పంచాయతీల్లో కార్మికులు, నిరుపేదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో 7 కొత్త అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. అలాంటి లక్షలాది మందికి కడుపు నిండా 3 పూట్ల అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ మూసేసి చరిత్రహీనుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టలేని నీచ మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. అలాంటి వ్యక్తి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఏదేదో చేసే ప్రయత్నాలు మొదలుపెట్టి తను తీసుకుని గోతో తానే పడుతున్నాడు. నువ్వు రోడ్డు మీదకి రావటం సమంజసం కాదు జగన్మోహన్ రెడ్డి, రాకు అని ప్రజలు బ్రతిమాలుతున్నా రోడ్డు మీదకి వచ్చి యాగి చేస్తూ, పనికిరాని కార్యక్రమాలు చేస్తూ, దొంగలను పరామర్శిస్తూ, జోదగాళ్ల విగ్రహాలు ఆవిష్కరిస్తూ, ఆ జోదగాళ్ళకి దండలేస్తూ నిట్ట నెలలో 3 ప్రాణాలు తీసుకున్న సంగతి కూడా ఈ మధ్యకాలంలోనే వారం రోజులు మనం చూసాం. దారుణంగా ప్రజలు ఓడిస్తే సమీక్ష చేసుకోకుండా ఎందుకు ఓడిపోయాం, మనం చేసిన తప్పులేంటి, ఏం చేస్తే బాగుండేది అన్న ఆలోచన చేసుకోకుండా రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ ప్రాణాలు తీయడం మొదలుపెట్టాడు. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100 మంది ప్రాణాలు తీశాడు, ఉసురు పోసుకున్నాడు. కల్తీ మద్యం తాగిచ్చి సుమారుగా 35,000 మంది ప్రాణాలు తీసి ఆ కుటుంబాల ఉసురు పోసుకున్నాడు. హత్యలు చేపించాడు, దోపిడీలు చేపించాడు, కబ్జాలు చేపించాడు. దారుణాతి దారుణంగా ప్రజల జీవన విధానాన్ని నాశనం చేశాడు. దొరికిన కాడికి భూములు ఆక్రమించుకున్నారు. రైతుల్ని నెట్ట నెరువులో ముంచాడు. అనేకం, ఒకటి కాదు, ఏ వ్యవస్థ తీసుకున్నా ఆ వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని ఆ వ్యవస్థలో తన మందిని చొప్పించి అడ్డగోలుగా దోచుకునే వ్యవహారం చూసాం. ఆ దోపిడీల మీద, ఆ దొంగతనాల మీద, ఆ దౌర్జన్యాల మీద, ఆ మారణకాండం మీద, ఆ నరమేధం మీద కేసులు దర్యాప్తులు జరుగుతా అరెస్టులు అవుతూ ఉంటే
మొసలి కన్నీరు కారుస్తూ అక్రమ కేసులు అంటున్నాడు. ఎంత సిగ్గులేనితనం అంటే వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకి ఎంత సిగ్గులేనితనం అంటే అంత దిగజారిపోయి కూడా మాట్లాడతారు వాళ్ళు. దొంగతనం చేసి, దోపిడీలు చేసి, అక్రమాలు చేసినట్టు మీద కేసు పెడితే అక్రమ కేసు అంటాడు. క్వాజ్ మైన్ని అడ్డగోలుగా దోచుకున్న కాకాన గోవర్ధనుడిని అరెస్ట్ చేస్తే అది అక్రమ కేసు అంటాడు. పల్నాడులో దారుణంగా మనుషులను చంపించి పోలింగ్ బూత్ను ఆక్రమించుకుని దౌర్జన్యాలు చేసి అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎలక్షన్ కమిషన్ కేసు పెడితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే అది అక్రమ కేసు అంటాడు. ఎస్సీ కుర్రాడిని పీక మీద కత్తి పెట్టి బెదిరించి తన కేసులో సాక్ష్యం లేకుండా చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ఎస్సీ హర్షవర్ధన్ కేసు పెట్టిన దాని మీద వలవనేని వంశీని అరెస్ట్ చేస్తే అది అక్రమం అంటాడు. కల్తీ మద్యం అమ్మిచ్చి ఆ మద్యం వ్యాపారంలో తనకు తోడ్పాటును అందించిన, ప్రజల ప్రాణాలు తీసి పేద ప్రజల డబ్బును లూటీ చేసిన ఆ మద్యం కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజిరెడ్డి కేసిరెడ్డి రాజిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే అవి అక్రమ కేసులు అంటాడు. 35,000 మందిని చంపి 1,00,000 మంది ఉసురు పొట్ల పెట్టుకుని అడ్డగోలుగా దోచుకొని ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కూడా గండి కొట్టి అడ్డగోలుగా 1,00,000 కోట్ల పైన దారి మళ్లించి విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని నువ్వు అనుభవిస్తా ఆ కేసులో అందరిని అరెస్ట్ చేస్తుంటే అక్రమ కేసు అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇదేవి వింత వాదన వితండ వాదన అర్థం కాదు. ఇంతకుముందు జనరల్గా సహజంగా నువ్వు మనిషివా మృగానివా అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పదం పోయి నువ్వు మనిషివా జగన్మోహన్ రెడ్డివా అనే స్థాయికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అబద్ధం అబద్ధం అబద్ధం, మోసం మోసం మోసం, ఆ పదాలకు ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి. ఎంత దారుణమైన మనిషి అంటే సొంత తల్లి సొంత చెల్లి ఫోన్ ట్యాపింగ్ చేపించి వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణలు కూడా విని వికృతానందం పొందిన సైకో జగన్ రెడ్డి. మనిషి అనేవాడు ఎవడన్నా తల్లి ఫోన్ ట్యాప్ చేపిస్తాడండి? చెల్లి ఫోన్ ట్యాప్ చేపిస్తారా? అలాంటి రాక్షస మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు న్యాయం చేస్తాడా? న్యాయం చేస్తాడని వాళ్ళు భావిస్తారా? తల్లి ఫోన్ ట్యాప్ చేపించి తల్లిని కోర్టు మెట్లెక్కించిన జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర మహిళలు తిరస్కరించారు, బుద్ధి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మహిళల్ని, అమరావతి ప్రాంత మహిళల్ని వేసలతో పోల్చినప్పుడే అసహించుకుని నిన్ను వదిలేసింది రాష్ట్రం. ఇంకా సిగ్గు లేకుండా సూపర్ సిక్స్ గురించి మాట్లాడతాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి చేసిన 750 పైచిలకు వాగ్దానాల్లో 740 వాగ్దానాలు నెరవేర్చలా. 20-30 వాటిలో కూడా 2-3 పూర్తిగా అమలు చేశాడు, మిగతా పాక్షికంగా అమలు చేశాడు. 740 పైచిలకు వాగ్దానాలని తొంగలో తొక్కి విశ్వసనీయత మడమ తెప్పనో గుడ్డు అంటాడు. వాళ్ళ కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసినట్టు సూపర్ 6 హామీలన్నీ 90% నెరవేరాయి. ఇంకా 1-2 మిగిలినవి, అవి కూడా త్వరలో నెరవేర్చబోతున్నారు. చెప్పినట్టు 3,000 4,000 చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 ఇస్తున్నారు. బెడ్ రెడ్ అనే వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. 3 సిలిండర్లు 1,20,00,000 మంది మహిళలకు 3 సిలిండర్లు ఇచ్చారు. 67,30,000 మంది విద్యార్థులకి తల్లికి వందనం ఇచ్చారు. 47,70,000 మంది రైతులకి రైతు బంధు ఇవ్వబోతున్నారు త్వరలో వారం రోజుల్లో. ఆగస్టు 15కి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణానికి జెండా ఊపారు. రైతు భరోసా వారం 10 రోజుల్లో ఇవ్వబోతున్నారు. నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు జగన్ రెడ్డి? ఇంటికి వెళ్ళి ఏమని అడుగుతావు? నేను ఇవ్వలేకపోయాను, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అని వాళ్ళ కాళ్ళు పట్టును బతిమాలుతారా? రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి పనికిరాని ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంటింటికి వచ్చినప్పుడు వైఎస్ఆర్ ఆ నాయకులు రారు, మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు జగన్మోహన్ రెడ్డి ఎవడో రాడు మీ ఇళ్ళకి. ఆ లోకల్గా ఉన్న నాయకులు కార్యకర్తలు వస్తారు. వాళ్ళు నిలదీయండి, కట్టేసి అడగండి. వాళ్ళు చేసిన అన్యాయాలను ప్రశ్నించాలి ప్రజలు. ఇలాగే బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి ముఠాలని, దొంగల్ని, కూనీకోరుల్ని
పెంచి పోషిస్తాడు, మీ మీదకే వదులుతాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తిరగబడాలి, లేదంటే రాష్ట్ర భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి వెనకాల తిరిగే ఆ కొద్దిమంది కుటుంబీకులైనా వాళ్ళని కట్టడి చేయండి. మీ పిల్లల భవిష్యత్తుని మీరు నాశనం చేసుకున్నట్టే. జగన్మోహన్ రెడ్డి వెనకాల తిరగడానికి మీరు అనుమతి ఇచ్చారంటే మీ బిడ్డల భవిష్యత్తుని మీరు నాశనం చేసుకున్నట్టే. సమాజం మిమ్మల్ని వెలివేస్తుంది. అది గ్రహించి గుర్తుంచుకొని ప్రవర్తించండి. ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టక కూడా జగన్మోహన్ రెడ్డి అర్హుడు కాదు. జగన్మోహన్ రెడ్డి అంటే సైతాన్, రాష్ట్రానికి పట్టిన సైతాన్. ఆ సైతాన్ని కట్టడి చేసి నిర్బంధించాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకే ఉంది.